విరాట పర్వంలో దక్షిణ గోగ్రహణం చేయించాడు దుర్యోధనుడు. పాండవులు విరాట నగరంలో ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. వాళ్ళు కానీ ఉంటే గోవుల జోలికెడితే బయటికి వచ్చేస్తారు. అంటే ఎంత ధర్మాత్ములో చూడండి. ఒకవేళ మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా సరే పర్వాలేదు, కానీ మా కళ్ళ ముందు గోవులు పాడైపోతే ఒప్పుకోం అని విరాటరాజు యొక్క గోసంపదని రక్షించడానికి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. కాబట్టి ముందు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళండి. పాండవులు విరాటరాజుతో కలిసి అటువైపుకి వెళ్ళిపోతారు సుశర్మ మీదకి. తర్వాత ఉత్తర గోగ్రహణానికి మనం వెడదాం. మనం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పాండవులు మారువేషాల్లో దాగి ఉంటే గోవుల్ని రక్షించడానికి విరాట్రాజు అంతఃపురంలో లేడు, అటువైపుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చేస్తారు. కాబట్టి పాండవుల యొక్క జాడ కనిపెట్టడం తేలిక. అజ్ఞాతవాస భంగం అయిపోతుంది. అజ్ఞాతవాస భంగం అయిపోయిందా మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడి లెక్క ఎప్పుడు ఏమిటంటే ఎంత తేలిగ్గా వాళ్ళని మళ్ళీ పంపించేద్దామని. ఎందుకంటే నిజంగా యుద్ధం జరిగితే ఓడించడం కష్టమన్న విషయం దుర్యోధనుడికి తెలుసు. అందుకని ఎలా మాయ చేసి పంపించాలి అని ఆలోచిస్తుంటాడు. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు లేడు ధర్మం వైపు. ఈయన టక్కుటమారాలన్నీ వాళ్ళ ముందు నిలబడతాయా? అందుకే ఈ ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, కృపాచార్యాది మహావీరులందరితో కలిసి వచ్చి విరాట నగరంలో ఉన్న గోవులన్నిటినీ కూడా తరలించుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతఃపురంలో ఉత్తర కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. ఉత్తర కుమారుడే ఆయన యుద్ధానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు, నాకు సారథి లేడు, నేను ఎలా వెళ్ళాలి యుద్ధానికి అన్నాడు. అంటే ఉత్తరాదులు నచ్చ చెప్పారు. బృహన్నల ఉన్నాడు, బృహన్నల సారథ్యం చేస్తాడన్నారు. ముందు అబ్బాయి పేడివాడు, ఆయన నాకు సారథ్యం ఏమిటన్నాడు. ఎవరూ లేరు కదా, సరే వెడతానన్నాడు. ఉత్తర కుమారుడు అనేటప్పటికీ ఆయన డాంబికాలన్నీ గుర్తొస్తాయి. బృహన్నల సారథ్యం వహించాడు. సారథ్యం వహించి రథాన్ని తోలుతూ తీసుకుని వెడుతున్నాడు. తీసుకుని వెడుతున్నప్పుడు ఎవరో యుద్ధానికి వస్తున్నారు. ఎవ్వరూ రాలేదనుకోండి, గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోదురు భీష్మద్రోణాదులు. కానీ ఎవరో యుద్ధానికి వస్తున్నారు, రథం వస్తోంది, అందుకని వాళ్ళు ఆగారు. ఎవరో యుద్ధానికి వస్తే వెన్ను చూపించి వెళ్ళినట్లు అవుతుందిగా, మరి యుద్ధం చెయ్యొద్దు, అందుకని ఆగారు. ఆగితే ఉత్తర కుమారుడు వస్తున్నాడు రథంలో. బృహన్నల సారథ్యం చేస్తున్నాడు. ఆ సారథ్యం చేస్తున్నప్పుడు ఈయన ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ చూస్తున్నారు. తీరా యుద్ధభూమి వంక, కౌరవ సైన్యం వంక చూసినటువంటి ఉత్తర కుమారుడు భయపడిపోయి రథం దిగి వెనక్కి పరిగెత్తికి వెళ్ళిపోతుంటే ఆ బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు బ్రతిమాలి, పోనీ లేవయా నేను యుద్ధం చేస్తానని శమీవృక్షం దగ్గరికి తీసుకెళ్ళి, ఇది ఎక్కి ఆయుధాలు పైనున్నాయి, గాంధీవం ఉంది, ఆ గాంధీవం దింపు, దాన్ని పట్టుకుని యుద్ధానికి ఎడతాను అన్నాడు. ఏదో ఉత్తర కుమారుడు చెట్టెక్కాడు, దాని మించి గాంధీవం దింపాడు. అర్జునుడు ఆ గాంధీవాన్ని అందుకున్నాడు. అందుకున్న తర్వాత ఇంకా యుద్ధానికి బయలుదేరాలి. అలా యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్న సమయంలో అవతల వైపు మొహరించి ఉన్నటువంటి సైన్యంలోంచి ద్రోణాచార్యుల వారు మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ సైన్యంతో మాట్లాడాడు. మీకు మనవి చేశాను కదా, సకల శాస్త్ర పారంగతుడు. శకునాన్ని బట్టి చెప్తాడు, కాలాన్ని బట్టి చెప్తాడు, లగ్నాన్ని బట్టి చెప్తాడు, ముహూర్తాన్ని బట్టి చెప్తాడు. అనేక కారణములను బట్టి ఏం జరగబోతోందో ఊహించగలడు. అది ధార్మిక ప్రజ్ఞ కలిగినటువంటి వారికి కలిగేటటువంటి శాస్త్ర ప్రచోదనం. శాస్త్రాన్ని శాస్త్రంగా చదవడం వేరు, శాస్త్రము ప్రచోదనం బుద్ధిలో కావడానికి ధార్మికమైన అనుష్ఠాన బలం ఉండాలి. అనుష్ఠాన బలం ఉన్నదనుకోండి, అది స్ఫురణ శక్తిగా ప్రకాశిస్తుంది. అందుకు ప్రకాశించింది ద్రోణుడు ఎందు. అందుకు ఆయన కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. దుర్యోధనాదుల వంక తిరిగి, మాసె నభోమణి నక్కలు కూశన్ కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేషన్ బరమి ఇళ్ళులడరి మ్రోసెం తమయంత తూర్యములబద్ధనులై. కొన్ని శకునములు చెప్తున్నాడు. మాసె అభోమణి, సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశించడం మానేశాడు. ఏదో ఎక్కడి నుంచో కొద్దిగా చీకటి కమ్మినట్టు కమ్ముతోంది. సూర్యప్రకాశం అర్ధంతరంగా ఆగింది, ఆగి ఉపసంహారమైంది. ఇది ఒక అపశకునం. నక్కలు కూశన్, ఇంత సైన్యం ఇక్కడ నిలబడి ఉండగా నక్కలు కూస్తున్నాయి. కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేషన్ బరమెయిళ్ళు లడరి,
ఎక్కడ నుంచో అకస్మాత్తుగా పెనుమబ్బులు వచ్చాయి. అవి కేవలం నలుపు రంగులో ఉన్నవి కావు. రంగురంగులలో ఉన్నటువంటి ఆ మబ్బులు ఆకాశాన్నంతటినీ కమ్మి, కమ్మడంలో ఆకాశంలోంచి రంగురంగులు కనపడుతున్నాయి. అలా అన్ని రంగులలో మబ్బులు వచ్చి అన్ని రంగులు ఆకాశంలోంచి రాకూడదు కాబట్టి చాలా రంగులు కనపడుతున్నాయి. మురోశం తమయంత తూర్యములపధ్వనులై, తూర్యములని మోగిస్తారు యుద్ధంలో. అవి అపధ్వనిగా అంటే సుస్వరంగా కాకుండా, సరి అయినటువంటి ధ్వని కాకుండా అవి మ్రోగుతున్నాయి. అంటే అపశకనం. అందుకే ఇప్పటికీ పవిత్రమైనటువంటి పరమమంగళమైనటువంటి వాద్య పరికరములను చేత కాకుండా ముట్టుకుని మ్రోగించవద్దు అంటారు. వీణ అక్కడ కనపడింది అనుకోండి, ఆ వీణ వంక చూసి ఒక నమస్కారం చేస్తే మంచిదే, వీణకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే మంచిదే. వీణ రాకుండా నేను వీణ తీగలు మోగించే ప్రయత్నం చేయకూడదు, అపధ్వనులు రాకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థం ఉంటుంది అని గుర్తు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది శబ్దంలోకి వస్తుంది, అంటే వేదంలోకని కదా, అర్థము కలిగినది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తారు. శబ్దస్వరూపంగా అమ్మవారిని, ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే, లలితా సహస్రంలో వ్యాసాదులు ప్రతిపాదించినట్టు. శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది. శబ్దము శాస్త్ర సమన్వయమై ఉంటుంది. రెండు తగిలితే తప్ప శబ్దం రాదు, రెండు తగలాలి. రెండు తగలలేదనుకోండి శబ్దం ఉండదు. అందుకే మీరు చూడండి, చేతివేళ్లు పెట్టి మృదంగాన్ని వాయించారనుకోండి శబ్దం వస్తుంది, వైలిన్ని తీగతో రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది, వీణ తీగని పెనగారనుకోండి శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శబ్ద పేటికలో ఉరిపిడి కలిగితే ఆ ఉరిపిడికి శబ్దం పుడుతుంది. ఎక్కడ శబ్దం పుట్టినా రెండు కర్రలు కలిపి కొట్టాననుకోండి శబ్దం వస్తుంది. శబ్దము అర్థమును ప్రతిపాదిస్తోందనుకోండి దాన్ని శబ్దము అంటారు. ఏ అర్థము లేకుండా శబ్దం వచ్చిందనుకోండి అప్పుడు ధ్వని అంటారు. పసిపిల్లలు ఉంటారు, ఉంగా అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, ఏం ఉండదు, ఉన్నా నాకేం తెలియదు, ఎవరూ చెప్పలేరు. పిల్లలు, పసిపిల్లలు చేసేటటువంటి శబ్దానికి రవానికి ఏం అర్థం ఉంటుంది, ఉండదు. అప్పుడు దాన్ని ధ్వని అంటారు. అది మంగళకరమే. పసిపిల్లవాడు ఏడ్చిన, అందుకే కొన్ని కొన్ని ఇంట్లో శుభసూచనలు, అవి చూడడానికి బాగుండవు కానీ శుభసూచనలు, వినడానికి బాగుండవు కానీ శుభసూచనలు. ఇంట్లో సాధారణంగా దంపతులు పక్కా వేసుకున్నప్పుడు తెల్లటి దుప్పటి వేసుకోవాలి అంటారు, తెల్ల దుప్పటి వేసుకుంటారు. పెళ్ళైన కొత్తల్లో తెల్ల దుప్పటి వేసుకుని ఆ పక్క అలా శుభ్రంగా ఉంటే అందంగా ఉంటుంది, మంచిదే. కానీ ఎప్పటికీ పిల్లలు తొక్కకుండా, పిల్లల కాలిముద్రలు పడకుండా మరకలు లేని తెల్ల దుప్పటితోటే పక్క ఉండిపోయిందనుకోండి, అది దంపతుల గుండెలకి బరువు. తెల్ల దుప్పటి అమ్మ వేస్తే పిల్లాడు దాని మీద ఎక్కి యుద్ధం చేసుకుని ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ కాళ్ళ మరకలన్నీ దాని మీద పడిపోతే అమ్మ వచ్చి చేతులు పట్టుకుని పిర్రల మీద 2 దెబ్బలు కొట్టి, బుద్ధిహీనులారా మీ నాన్నేమో దుప్పటి తెల్లగా ఉంటాడు ఇలా వేస్తాను మీరు ఎక్కి తొక్కుతారని కిందకి దింపేసింది అనుకోండి. అమ్మ పడుతున్న బాధ, వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళ కేకలు, ఆ ధ్వని మంగళప్రదం కాదు. అప్పుడు ఆ ఇల్లు నిండింది, ఆ ఇల్లు సంతోషంగా ఉంది. అది లేకపోతే అందం లేదు. పసిపిల్ల ఉయ్యాలలో క్యారమని ఏడుస్తోంది అనుకోండి, ఆ ఇల్లు పండింది. ధార్మికమైనటువంటి సంతానం కొరకు కదా వివాహం చేసుకున్నది. ఆ సంతానం కలిగి ఊయలలో పాప ఏడుస్తోంది అనుకోండి, ఆ పాపని మార్చి మార్చి తల్లి తండ్రి ఎత్తుకుంటున్నారనుకోండి, అది మంగళప్రదం, భగవదనుగ్రహం కలిగింది అని గుర్తు. అలా ఇంట పసిపాప ఏడుపు వినపడక ఎంతమంది కళ్ళంబట నీళ్లు ఎత్తుకుంటున్నారో, అది ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం. కోట్లు పెడితే రమ్మంటే వస్తుందా? అది భగవంతుడిచ్చిన మహాద్భుతమైన కానుక. అవి ధనులు, శబ్దములు, అర్థప్రతిపాదకములు. ఇక్కడ ద్రోణుడు అంటున్నాడు, ఆ తూర్యములు గాలి ఊది మ్రోగించాలి, అప్పుడు సుస్వరంగా మోగుతాయి. అవి తమంత తాము మోగేస్తున్నాయి, అపస్వరంగా మోగుతున్నాయి. అంటే ఏదో అమంగళము ఉన్నదని గుర్తు, అశుభము జరుగుతోందని గుర్తు. అంతేకాదు, ఈ గజములు మిన్నకయును మ్రొగ్గెడు, ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి,
తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఈ గజములు, ఈ ఏనుగులున్నాయే, ఇవి నిష్కారణంగా ఇలా వాలిపోతున్నాయి కిందకి. ఏనుగంటే ఠీవిగా నిలబడుతుంది, అందులో ఏనుగులు యుద్ధం చేస్తాయి. అటువంటి ఏనుగులు వాలిపోతున్నాయి కిందకి. అలా ఏనుగులు వాలిపోతున్నాయంటే ఏదో అమంగళం. ముత్తుస్వామి దీక్షితారు వారి శరీరం విడిచిపెట్టే ముందు రాజుగారి ఏనుగు కదూ తప్పించుకుని వచ్చి శ్మశానంలోకి వెళ్ళి ఘేంకరించింది. దాని మీద చెప్పి వెంటనే కామాక్షి పరదేవతని ప్రార్థన చేసి కామాక్షి ఎంతో ఐక్యమైపోయారు దీక్షితరు వారు. కాబట్టి ఏనుగులు నిష్కారణంగా ఉరిగిపోతున్నాయి. ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి. ఉత్తమ జాతి గుర్రముల యొక్క కళ్ళంబట నిష్కారణంగా నీళ్లు కారుతున్నాయి. తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. పతాకం ఎగరేస్తారు. పతాకం ఎగరేస్తే దానికి ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతీయ పతాకమే ఉందనుకోండి, ఆ పతాకం వంకి ఇలా చూశారనుకోండి ఎంత ఆనందం ఇస్తుందో. కొన్నింటితో మన అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ జాతీయ పతాకం కనపడింది అనుకోండి, ఏమిటో ఎంత సంతోషంగా ఉంటుందో. ఓ, ఇది నా జాతి జెండా అని. అలా వెళ్ళిపోతున్నారనుకోండి రైల్లో, చాలా దూరం వెళ్ళి 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 విసిగెత్తిపోతుంటే ఎక్కడో రైలు పట్టాల పక్కన భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడ్డాయనుకోండి, అది ఏ ఊరో అవి ఎక్కడ గోడౌన్సో ఏమిటో ఏం తెలీదు, కానీ భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడగానే వెళ్ళిపోయే వరకు అలా చూసి, ఇందులో రైలు పట్టాలున్నాయా, రైలు పట్టాలు లేవా, ఇది ఏ ఊరండి అని అడిగి ఓ ఆనందం. ఆ కంకులు చూసేటప్పటికి, ఆ గుర్తు చూసేటప్పటికీ, ఆ ఫలకం చూసేటప్పటికీ, ఆ గోదాములు చూసేటప్పటికీ ఏదో సంతోషం. ఇవాళ నిన్న 35 ఏళ్ల నుంచి అన్నం పెట్టిన సంస్థ అనుబంధం ఉండదు. కాబట్టి మనిషికి ఒక ఆనందం ఉంటుంది. ఆ పతాకం నిష్కారణంగా ఇలా కిందికి దిగకూడదు. అందుకే కదూ మహాత్ములు వెళ్ళిపోయారనుకోండి, దేశనాయకులు పతాకాన్ని అవనతం చేస్తారు, మధ్యలోకి దింపేస్తారు. ఆ పతాకం దిగిపోకూడదు ఎప్పుడూ కూడా. దేని పట్ల ఉండవలసిన గౌరవం దాని పట్ల ఉండాలి. చక్కగా అది ఎగురుతూ ఉండాలి. అది ఎగురుతుంటే అందం. ద్రోణుడు ఎంత సునిశిత ప్రజ్ఞాశాలో